రెండోది డ్యాము స్టోరేజ్ని క్రియేట్ చేస్తుంది కదా, దేనికోసమని ఆ వాటర్ని యూజ్ చేయటానికని ఫర్దర్గా ఎన్నో పర్పసెస్గా ఆ వాటర్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యారేజ్ కూడా నీటిని అడ్డుపెడుతుంది, కొంత క్రియేట్ చేస్తుంది కదా స్టోరేజీ, ఆ వాటర్ని యూజ్ చేస్తాం కదా, యూజ్ చేస్తాం. సో డ్యాము అప్స్ట్రీమ్ సైడ్ ఉన్న రిజర్వాయర్లో ఉన్న వాటర్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ పెద్ద రిజర్వాయర్ అన్న మాట వాడకపోయినా ఇది కూడా స్టోరేజీ, బట్ స్మాలర్ ఇన్ వాల్యూమ్. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా బ్యారేజ్లో స్టోరేజ్ అనం, దాన్ని ఎఫ్ఆర్ఎల్ అని కూడా జనరల్గా అనం. పాండ్ లెవెల్ అంటాము, ఎఫ్ఆర్ఎల్ అంటే పాండ్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ డ్యామ్స్ లో ఉంటాం, బ్యారేజ్ లో పాండ్ లెవెల్. ఇది ఒక కారణం, పాండ్ లెవెల్ చాలా ఎక్కువ పెట్టడం, 12 మీటర్లకు పైన పెట్టడం ఒక కారణం. ఓకే, దానివల్లే ఫెయిల్యూర్ కాదు, నార్మల్ గా పెట్టండి పెట్టాం, ఓకే, అది అబ్జర్వేషన్. నేను డ్రాయింగ్ చూడంగానే తర్వాత ఇంకోటి చూశాను, డౌన్ అప్ స్ట్రీమ్ యాప్రాన్ ఉంది, ఇది అప్ స్ట్రీమ్ యాప్రాన్, ఇదంతా డౌన్ స్ట్రీమ్ యాప్రాన్. ఈ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లో ఇంకా ఏమన్నా అపర్టినెన్సెస్ ఉన్నాయా? అపర్టినెన్స్ అంటే ఎడిషనల్ ఐటమ్స్, అపర్టినెన్సెస్, బ్లాక్స్. దేనికోసం పెడతారు ఆ బ్లాక్స్? అవి ఉన్నాయా అని చూశాను. ఒక పర్పస్ దాన్ని పెడతాం, ఆ బ్లాక్స్ ఏమీ లేవు. ఇదంతా స్టిల్లింగ్ బేసిన్ అంటాం, ఎనర్జీ డిసిపేట్ చేసేది. బికాజ్ ఇక్కడ పాండ్ లెవెల్ పెంచి పెట్టాం కాబట్టి హై ఎనర్జీతో గేట్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇది ఎనర్జీ డిసిపేటర్ అంటే చాలా వేగంతో, చాలా శక్తితో వాటర్ వస్తుంది. వచ్చిన వాటర్ ని ఎనర్జీని డిసిపేట్ చేయటం, ఎనర్జీ తగ్గించడం. తగ్గించకపోతే ఏమవుతుంది సార్? తగ్గించకపోతే రివర్ బెడ్ శాండీ రివర్ బెడ్ కాబట్టి కొట్టుకుపోతుంది. ఓకే, తగ్గించకపోతే ఇప్పుడు నీళ్లు చాలా వేగంతో వస్తాయి, ఎందుకంటే గేట్లు మూసినప్పుడు లేకపోతే ఒక బ్యారియర్ అడ్డం పెట్టినప్పుడు ఏంటంటే చాలా విసిరి చాలా వేగంతో చాలా ఎనర్జీ జనరేట్ చేస్తుంది. చెప్తా, నీళ్లు గేట్లు అడ్డం పెట్టి కంప్లీట్ గా క్లోజ్ చేసి, నార్మల్ గా ఏం చేస్తాం, సమ్మర్ సీజన్ లో మార్చి, ఏప్రిల్, మే సీజన్ లో ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గేట్లు బాగా క్లోజ్ చేస్తాం, కంప్లీట్ గా ఈవెన్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు వాటర్ అక్కడ లెవెల్ పెరుగుతుంది, బట్ పాండ్ లెవెల్ వరకు రీచ్ అవ్వదు. అవసరమైతే గేట్ ఓపెన్ చేస్తాం, పాండ్ లెవెల్ ఎక్సీడ్ చేయం. ఎందుకు అసలు పాండ్ లెవెల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మన డిమాండ్ వాటర్ని దేనికో పర్పస్ కోసం ఈ బ్యారేజ్ కట్టాం. డిమాండ్ ఆఫ్ వాటర్ ఏమిటి, అగ్రికల్చర్కి ఎంత కావాలి? ఈ కేసులో 2 పర్పసెస్ ఉన్నాయి. ఈ వాటర్ని తీసుకెళ్లి ఫైనల్ గా అగ్రికల్చర్ కోసం వాడుతున్నాం, ఎంతో యాకరేజ్ని డెవలప్ చేస్తున్నాం. తర్వాత అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి పంపు చేసి అప్ స్ట్రీమ్ అన్నారంలోకి, సుందెళ్లలోకి, ఫైనల్ గా ఎల్లంపల్లి బ్యారేజ్ డ్యామ్ కి దీన్ని పంపు చేస్తున్నాం. ఈ బ్యారేజీ 2 పర్పస్లు సర్వ్ చేస్తుంది. ఫస్ట్ పంపు చేసి వాటర్ ఎల్లంపల్లికి తీసుకెళ్తుంది, అక్కడి నుంచి లార్జ్ ఏరియాకి ఇరిగేటెడ్ వాటర్ సప్లై చేస్తుంది. సో ఈ డిమాండ్ కి తగినట్టుగా ఈ పాండ్ లెవెల్ డిసైడ్ చేయాలి. వాటర్ డిమాండ్, పీక్ డిమాండ్ ఎప్పుడు, ఆ పీక్ డిమాండ్ మీట్ అవటానికని పాండ్ లెవెల్ ఫిక్స్ చేస్తాం. అది పాండ్ లెవెల్ ఫిక్స్ అయ్యి ఎనర్జీ డిసిపేటర్స్ ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఎనర్జీ డిసిపేటర్ లాగా పెట్టారేమో, వాళ్ళ ఎనర్జీ డిసిపేటర్ ఏమో, కానీ ఎనర్జీ డిసిపేటర్ గా పనిచేయ యాడిక్వేట్ గా పనిచేయదు అని ఈ ప్లాన్ చూడగా తర్వాత ఇంకా ఇక్కడేమో అప్ స్ట్రీమ్ ఎపరాన్ కట్ ఆఫ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఉంది. 2 కట్ ఆఫ్స్ ఉన్నాయి, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్స్. వాటిని పైల్స్ అనొచ్చు, కట్ ఆఫ్ అని కూడా అంటూ ఉంటాం ఎక్కువగాను. దాని కింద అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది, బ్లాక్ ఎప్రాన్. చూడండి, బ్లాక్, ఇది డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది ఎప్రాన్, బ్లాక్ ప్రొటెక్షన్. ఈ కాంపోనెంట్ పేరు ఇక్కడ ఉన్నది బ్లాక్ ప్రొటెక్షన్, వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. తర్వాత దాని గురించి మాట్లాడతాను. తర్వాత రివర్ బెడ్ వచ్చేసింది. సో ఇది చూడంగానే
2 minutes లో నేను దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్. ఓకే, ఇది మీరు 2023 అక్టోబర్ 21 అక్టోబర్ 21 తర్వాత ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు ఇది చూడగానే ఇది ఫెయిల్ అవుద్దని, ఈ డిజైన్ చూడగానే ఫెయిల్ అవుద్దని మీరు అనుకున్నారు. 2 నిమిషాల్లో 2 నిమిషాలు మీ చేత కూడా అనిపిస్తాను ఆ మాట. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్ ఓకే అని కంక్లూడ్కి వచ్చాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకేమిటంటే 2022 ఫెయిల్యూర్ ఏమో 2023 అక్టోబర్లో జరిగితే 2022 అంటే 1 year ముందుగానే నవంబర్లోనే చాలా హై ఫ్లడ్ వచ్చింది. 28,25,000 క్యూసెక్కుల నీటిని కూడా మేడిగడ్డ తట్టుకుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ అదే చెప్తుంది. 28,25,000 క్యూసెక్కుల వరదను